అంతా కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ప్రధాని రాజీనామా చేయకపోతే ప్రధాని రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంటే ప్రధాని మోడీ గారు మాత్రం ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసుకుంటా యూనియన్ మినిస్టర్స్ అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా అని చెప్పేసి పిలుపునిస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇన్ని రోజుల దాకా ప్రజా ఉద్యమాల పట్ల కానీ లేకపోతే రైతులు చేసిన నల్ల చట్టాల రద్దు కానీ కార్మికులు చేసినటువంటి ఉద్యమాల పట్ల కానీ వాళ్ళు పెద్దగా ఏం భయపడలేదు, పట్టించుకోలేదు, ఏం చేయలేదు. ఏమున్నా కానీ వాళ్ళంతా దేశద్రోహులను, పాకిస్తాన్లను, చైనాలని ఈజీగా కొట్టిపడేసింది. ఇది విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరిత్ర లేదని మహాకవి. విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు. ఎవరితోటైతే పెట్టుకోకూడదో కరెక్ట్ మోడీ వాళ్ళతోటే పెట్టుకున్నాడు, విద్యార్థులతో పెట్టుకుంటే అబ్సల్యూట్లీ. సో ఆ రాంగ్ కనెక్షన్, రాంగ్ బటన్ వస్తుంది. విద్యార్థులతోటి పెట్టుకొని దాన్ని కూడా ఏటో పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు ఏంటిది యాంటీ నేషనల్స్ అన్నారు అని ఆ జంజితోటి మాట్లాడడం కోసం అప్పటిదాకా ఆయన అంటే ఇంత తీవ్రతరం అయితే ఉద్యమం అనుకోలేదు. తీవ్రతరం అయిపోయి మొత్తం జంతర్ మంతర్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ నుంచి అది గల్లీ దాకా పాకి ప్రతి ఒక్క పార్టీ కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇది నా ఉద్యమం అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత భయపడి వచ్చి అప్పటిదాకా మిత్రో అన్న నుంచి ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని ఆ మూతి ఆ కెమెరాలలో పెట్టిండు. అంటే జంజికి దగ్గర కావాలని చెప్పేసి పాపం ఆయన కష్టపడుతున్నాడు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. హే బ్రో అంటాడు కావచ్చు. మిత్రో నుంచి ఫ్రెండ్స్ నుంచి పోయి రేపు హే బ్రో హౌ ఇక ఇది కత్తరు కావచ్చు. అంటే మార్పు చెందుతున్నాడు అయినా కూడా. ఎందుకనంటే అనివార్యంగా ఎవరైనా సరే మార్పును అనేది తప్పకుండా స్వాగతించాల్సి ఉంటుంది. ఉద్యమాన్ని కూడా మారుతున్న కొద్దీ స్వరం మారుతున్నది, ఈ తరం మారుతున్నది, వందే మాతరం అనే ఆ పాట ఉన్నది. యువతరమా నవతరమా ఇదే అదను కదలి నంబు అన్నట్టు మొత్తం యువత అంతా రోడ్ల మీదకి వచ్చింది. ఇప్పుడు అందరూ అంటే ఉద్యమాల కోసము అంటే మామూలుగా ఏదో పార్టీల నుంచే అంటే సింపుల్గా కాంగ్రెస్నో వాళ్ళనో వీళ్ళనో తీసాడు కొట్టేస్తారు కావచ్చు. ఇది ఉద్యమాలు, ఇవి ఏంటి ఎవరి ఉద్యమాలు? విద్యార్థి ఉద్యమాలు. కాబట్టి నువ్వు అట్లా అంటే తీసి మోడీకి పాడగట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు విద్యార్థులంతా. ఇప్పటికైనా మోడీ మేల్కొనకపోతే మోడీలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సార్ ఇది ప్రమాదంగా మారుతుంది, మన ప్రభుత్వమే కాదు ఏ నైతిక పునాదుల మీద ఉన్నామో వాళ్ళు వచ్చిన విద్యార్థులందరూ పాకిస్తాన్ వాళ్ళు కాదు, వాళ్ళు చైనీయులు కాదు, వాళ్ళు అమెరికా వాళ్ళు కాదు, పోనీ మనము సింపుల్గా నెట్టిపడేద్దాం అంటే మైనారిటీలు వాళ్ళు ముస్లింలో క్రిస్టియన్లో కూడా కాదు. ఈ భారతదేశంలో పుట్టినటువంటి భారతీయులు, నీకు ఓటేసినటువంటి వాళ్ళు హిందువులు. నీ లెక్క ప్రకారం చెప్పాలంటే హిందువులే వాళ్ళంతా. 20 లక్షల కుటుంబాలు అని అంటే 20 లక్షల కుటుంబాలు, ఒక్క కుటుంబం మీద 10 మంది ఆధారపడ్డ 2 కోట్ల మంది కుటుంబాలు, 2 కోట్ల కుటుంబాలు. ఆ 2 కోట్ల కుటుంబాలు అని అంటే నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు, కానీ 2 కోట్ల కుటుంబాలను రోడ్ల మీదకి తీసుకొచ్చినాం. కాబట్టి ఇది మన హిందువులే, వాళ్ళు భారతీయులే, ఇది ఏది పడుతుంది అనడానికి ఇప్పుడు అంటే మతపరియడానికో లేకపోతే తీసి పక్కకు నెట్టడానికో అవకాశం లేదు సార్ అని వాళ్ళు ఇప్పటికైనా స్వరం మార్చుకోకపోతే, వాళ్ళ విధానం మార్చుకోకపోతే తీసి నాలుగు కొడతారు జనము. అయిపోయింది. నీ దగ్గర ఏం మేక్ ఇన్ ఇండియా అని, బేటీ బచావో అని, లేకపోతే ఇంకేదో అని, నల్లధన, ఇవన్నీ బోగస్. సూపర్ చెప్పిండు. లాఠీలకు మేకులు కొట్టి మేక్ ఇన్ ఇండియా కాదు, ఇది మేకుల ఇండియా కాడికి తీసుకొచ్చిండు. అంత రహితంగా ఆడపిల్లలను ఆ సెన్సిటివ్ ప్లేస్లలో కొడతా అంటే మరి అది ఏందని అన్నట్టు కనీసం దాన్ని స్పందించకుండా, మాట్లాడకుండా ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిని నీకు ఓట్లేసిన వాళ్ళే వాళ్ళు ఏ చేయితోటైతే ఓట్లేసిలో అదే చేయి వేలెత్తి ఇప్పుడు చూపిస్తున్నది. ఏంది ఈ పరిస్థితి? 89 సార్లు ఒక ప్రభుత్వంలో 89 సార్లు లీకులు అయితే ఎన్ని వందల మంది విద్యార్థులు చచ్చిపోతారా? 50 సార్లు పేపర్ లీక్ల మీద దేశంలో ఒక సెటైర్ కూడా మీమ్ కూడా జరుగుతుంది. పిల్లల డైపర్లు లీక్ అయితే లేవు కానీ కేంద్ర ప్రభుత్వాల హయాంలో పేపర్ అవుతున్నది. ఇంకోటి ఏంటంటే ఇంకో ఒక జోక్ కూడా వచ్చింది. సార్ పేపర్ లీకేజీల మీద విద్యార్థులందరూ పోరాటం చేస్తా అంటే మీరు ఎందుకు రిజిగ్నేషన్ చేస్తలేరు? రిజిగ్నేషన్ చేయాలి, పేపర్ లీక్ అయిందని చెప్పేసి అంటున్నారు అని ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరికి పోతే, అరే రిజైన్ చేయాలని నాకు కూడా ఉందిరా, కానీ రిజైన్ చేసే పేపర్ని కూడా లీక్ చేసినారని చెప్పేసి వాళ్ళు మేము చేసి మీలాంటి అంటే పేపర్ లీక్లు ఎక్కడికి వచ్చినాయంటే రిజైన్ చేసే పేపర్లు కూడా లీక్ చేసిన డ్రైవర్ లీక్ అయింది నా పేపర్ కూడా అనే కాడికి వచ్చింది. జోక్ అయిపోయింది, కామెడీ అయిపోయింది. ఇన్ని రోజులు నువ్వు హిందుత్వం అనే పేరు మీదో లేకపోతే దేశ సమగ్రత అనే పేరు మీదో భారతీయులు అనే పేరు మీదో ఇవన్నీ చెప్పినావు. కొట్లాడేది కూడా భారతీయులే, చచ్చిపోయేది కూడా భారతీయులే. వాళ్ళు చైనీయులు, పాకిస్తాన్లో, నువ్వు అన్నట్టు బంగ్లాదేశ్లో కాదు,
భారతీయులు వాళ్ళంతా ఈ దేశ పౌరులు అసలు వాళ్ళు ఎప్పటికే అంతే అనేది ఏంటిదని అంటే ఇది పాకిస్తాన్ నుంచి వచ్చిండు లేకపోతే చైనీ నుంచి వచ్చిందని చెప్పేసి ఎంతసేపు దేశ యువతను రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు కదా. ఇప్పుడు దేశ యువతకు ఉస్మాని అడిగే ప్రశ్న ఏందని అంటే ఉన్న దేశ యువతను అందరేమో ఆ దేశ యువత ఆ దేశానికి పునాది వెన్నెముక, వాళ్ళతోటే టెక్నాలజీ వస్తుంది, వాళ్ళతోటే సమాజము దేశం ముందుకు పోతుంది అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఆ దేశ యువతను దేశద్రోహులను చేస్తున్నావు. అసలు ఇప్పుడు జరిగేది కుట్ర ఏముంటుంది అంటే దేశ యువతను దేశద్రోహులను చేస్తున్నావు అంటే దీని వెనకేమన్నా కుట్ర ఉన్నదా? ఎందుకు విద్యార్థులను అన్ని దేశాలు ఏమో వాళ్ళ యువతను గొప్పగా ఆవిష్కరిస్తా అంటే మా దేశానికి మా యువతే వెన్నెముక అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పోరాడుతున్న హానెస్ట్గా పనిచేస్తున్నా మాట్లాడుతున్నా రాస్తున్నా నీట్ పేపర్ తోటి లేకపోతే మిగతా పేపర్లతోటి లీక్ అయిపోయినటువంటి వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తే నువ్వేమంటున్నావు అంటే దేశద్రోహులు అంటున్నారు మీ వాళ్ళందరూ. అంటే ఇప్పుడు ఈ విద్యార్థులను ఎటుమలుపుదామని ఎందుకు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు? ఇంకెన్ని రోజులు మతం పేరు చెప్తారు, ఎన్ని రోజులు ఈ కులం పేరు చెప్తారు అనే అటువంటి డౌట్ ఉస్మానియా విద్యార్థులుగా చాలా మంది విద్యార్థి సంఘాలుగా ఇప్పుడు అది వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. మతం టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నిన్న అవిముక్తానంద స్వామి అనే ఒక స్వామీజీ మాట్లాడుకుంటా ఇతర కొన్ని దేశాల్లో ఎట్లయితే ప్రధానులను మంత్రులను తరిమి కొట్టిరో బంగ్లాదేశ్ ప్రధానిని తరిమి కొడితే ఇండియాలో మీరు ఆశ్రయం కల్పించారు. రేపు మోడీ కూడా వేరే దేశంలో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి వస్తుంది. దేశ యువత దేశ విద్యార్థులు అంత మంట మీద ఉన్నారని చెప్పేసి మాట్లాడారు. నిజంగా ఇండియాలో పరిస్థితి వస్తే మీరు కూడా దేశ ప్రధానిని తరిమి కొట్టాలి, మోడీని తరిమి కొట్టాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు తప్పును ఒప్పుకోమని చెప్పేసి అని అంటున్నాం. ఇప్పుడు బాబాలందరూ తరిమి కొట్టే కాడికి తీసుకొచ్చింది అని అంటే ఇప్పుడు అప్పటిదాకా బాబాలందరూ కూడా ఏం సపోర్ట్ చేయట్లేదు, ఎవరేం మాట్లాడట్లేదు. దేశ ప్రధాని హిందుత్వానికి ఒక ప్రతీక, మన దేవుళ్ళను నిలబెట్టిననే గౌరవం వాళ్ళకు కూడా ఉన్నది. ఇప్పుడు రామజన్మభూమి నుంచి ఉద్యమం స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మీరు పవర్లోకి వచ్చిళ్ళు. అదే రామ మందిరంలో అంత పెద్ద కుంభకోణం జరిగితే అంటే దాన్ని కమిటీ చేసేటప్పుడు మీరే ఉంటారు, కట్టేటప్పుడు మీరే ఉంటారు, దాన్ని అభివృద్ధి చేసేటప్పుడు మీరే ఉంటారు, దాన్ని ఓపెనింగ్ చేసేటప్పుడు అన్నిట్లలో మీరు ఉంటారు, దోసుకునేటప్పుడు మీరు ఎవరు ఉండరు అని అడుగుతున్నారు. అదే అడుగుతున్నారు ఇప్పుడు బాబాలందరూ. రేపు శంకరాచార్యుడు రేపు ఎవరెవరైతే అంటే హిందుత్వాన్ని ప్రజలందరికీ హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరి దేశ పౌరులని సాఫ్ట్ హిందూ ఏదైతే ఉన్నదో అందరినీ కలుపుకునే హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ బాబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తిరుగుబాటు చేసే స్థాయికి వచ్చిందని అంటే ఇప్పుడు వీళ్ళు ఆఖరికి బాబాలను శంకరాచార్యుడు ఇప్పుడు దిగొచ్చినా కానీ హిందూ కాదు టెర్రరిస్ట్ అనే కడికి వచ్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు హిందుత్వం ఎట్లా చెట్టకపోతే హిందుత్వం అంటే అందరికి గౌరవమే, అది ఏ మతమైనా ఏ కులమైనా కానీ అందరికి గౌరవమే. కానీ నువ్వు ఇప్పుడు పేపర్ లీకేజీలు చేసిన వాళ్ళు ఎవరు? పేపర్ లీకేజ్ చేసినాడు అనాలా లేకపోతే లీకేజ్ ఎందుకైందని కొట్లాడేటోళ్ళని అనాలి? నన్ను లీకేజ్ చేసినాడు అంటే లీకేజ్ చేసినాడు రైట్ అని చెప్తున్నావా? లీకేజ్ చేసిన వాళ్ళు ఏ దేశ వాళ్ళు? అసలు లీకేజ్ అయితే తప్పని చెప్పేసి కొట్లాడే వాళ్ళు ఏ దేశ యువత? పేపర్ లీకులు అయినా మేమే ఎందుకు రాజీనామా చేయాలని చెప్పేసి ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాం. రైట్ అంటే మీరు అక్కడ రేప్ చేసినారు కాబట్టి మేము కూడా ఇక్కడ రేప్ చేయొచ్చు, మీరు అక్కడ హత్య చేసినారు కాబట్టి ఇక్కడ మేము కూడా హత్య చేయొచ్చు, అదే పద్ధతి? అది తప్పే ఇది తప్పే, నువ్వు అది తప్పనాలి ఇది తప్పనాలి. మీరు చేసింది కదా అంటే మీరు అప్పుడు రేపు చేయలేదా, మీరు దాడి చేయలేదా, మేము చేస్తే తప్ప అంటే అదా సమర్థన అనేది? ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అదా? కేటీఆర్ చేసిండు, కేటీఆర్ కూడా నిలదీయాలి. బండి సంజయ్ అయితే బండి సంజయ్ని నిలదీయాలి. రేపు కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఎవరైనా లీకుల విషయంలో బాధ్యత వహించాలి. మీరు చేసింది కదా అంటే మీరు దాడి చేసింది కదా మేము దాడి చేస్తే తప్ప? అది ఎంతవరకు నైతికత విలువలు లేనటువంటి వాళ్ళే ఎదురు దాడి చేస్తారు. అది ప్రజలందరికీ అర్థమైంది. రేపో మాపో తట్టా బుట్టా సదురుకొని ఈ కోపాన్ని ఈ బాధను ఈ ఆవేదన అంతటిని కూడా రాబోయే ఎలక్షన్స్లల్లో వాళ్ళ ప్రతాపాన్ని తప్పకుండా చూస్తారు వాళ్ళు.